వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ముందుగా రాజన్న క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా కాగా రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న కారణంగా భక్తులు భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. आमदार हेमंत पाटिल साहब की तरफ से एक साहब के दोस्त है आदि श्रीनिवास साहब, इनके वजह से लेके मैं पुराने मंदिर में जाके मेरा दर्शन हो गया। अभी नए भीमा शंकर में मैं जा रहा हूँ, मेरे को अच्छा फील हुआ है। పేరు లక్ష్మి, అది గన్పూర్ కుక్కట్పల్లి జిల్లా. మేము ప్రతి సంవత్సరం మేడారంకు వేములవాడ రాజన్న దర్శనానికి వస్తాము. కాకపోతే ఈసారి గుడి అక్కడ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంతవరకు మాకు దర్శనం కాలేదు. ఈరోజు సోమవారం కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఆలోచన ఉంది. నా పేరు దశరథ్, మేము గోదావరిఖండ్ నుండి వచ్చినాం. దర్శనం బాగానే ఉంది, కొన్ని అవర్లో దర్శనం అయిపోయింది. సౌకర్యాలు బాగానే ఉన్నాయి, బాగా అనిపించింది దర్శనం. మేము ఒక 30 years నుంచి వస్తున్నాం, దర్శనానికి వస్తూనే ఉంటాం. టెంపుల్ అది పెద్దగా ఉంటుంది, కాకపోతే చిన్నగా ఉన్నది, బాగానే అనిపించింది ఇక్కడ కూడా. నా పేరు సమత, మేము యూఎస్ నుండి వచ్చాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది రాక. బట్ ఇప్పుడు టెంపుల్ రినోవేట్ చేస్తున్నారు కదా, సో మాకు చాలా భయం వేసింది. ఎట్లా ఉంటుంది, దర్శనం దొరుకుతుందా లేదా అని చాలా భయంగా ఉండింది. కానీ ఆ స్వామి వారి వల్ల మాకు దర్శనం చాలా బాగా అయింది. అండ్ ఇక్కడ అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంచిగా అనిపించింది మాకు. నేను యూఎస్ నుండి వచ్చాము విజిట్కి. అంటే గుడి చాలా, అంటే ఆ గుడితో కంపేర్ చేస్తే ఈ గుడి కొంచెం చాలా చిన్నగా అనిపించింది. ఇంకొంచెం అది దాంట్లో చాలా విశాలంగా ఉండి పెద్దగా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. సో ఇక్కడ బాగానే ఉన్నాయి, ఇంకొంచెం మెరుగుపరచచ్చు. ఎందుకంటే ఆ లైన్ కంజెక్షన్స్ కొంచెం ఉన్నాయి, ఎందుకంటే టెంపరీ కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. కానీ మిగతా అంతా బాగున్నాయి. దర్శనానికి ఒక 15-20 minutes అయిపోయింది, మరీ ఎక్కువ టైం పట్టలేదు. బట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెనోవేటెడ్ టెంపుల్ టు సీ ద న్యూ లుక్. ప్రాపర్ కోనరావుపేట మండలం, కోనరావుపేట. హలో, హాయ్. నా పేరు దేవరకొండ నాగరాజ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ రాజరాజేశ్వర టెంపుల్కి వస్తుంటాం ఈ టైంలోనే, ఈ సీజన్లోనే. సో ఈసారి కూడా వచ్చినాం. కాకపోతే టెంపుల్ అది క్లోజ్ కాబట్టి ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. బాగానే అనిపించింది, అంతా ఓకే. కానీ ఆ టెంపుల్ ఓపెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ డెవలప్మెంట్ చేసి బాగా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే ఉంది, అంత దర్శనం అయితే అంత బాగానే 15 minutes అయిపోయింది VIP దర్శనం. సో ఫెల్ట్ హ్యాపీ, బ్లెస్డ్ విత్ భీమేశ్వర ఆలయం. థ్యాంక్ యూ.